హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ మళ్ళీ ఒకసారి మన వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2020 ఏదైతే మనం ప్రిపరేషన్ చేస్తున్నామో ఆ ప్రిపరేషన్లోని పార్ట్ 12 వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, అది ఏమిటంటే మనం ఆల్రెడీ డేటా ఇంటర్ప్రిటేషన్ చూసాం పార్ట్ 10 వీడియోలోని. ఈ పార్ట్ 12 వీడియోలో మనం డేటా ఇంటర్ప్రిటేషన్ లైన్ గ్రాఫ్ ఫ్రెండ్స్, లైన్ గ్రాఫ్ అనేది చూద్దాం. అది కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ మీద. అండ్ ఫ్రెండ్స్, తప్పకుండా 5 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది లైన్ గ్రాఫ్ మీద. సో అందరూ కాన్సన్ట్రేట్ గా వింటూ ఉండాలి. అండ్ దీనికన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్స్ అవన్నీ ఎవరు చూడలేదో వాళ్ళు తప్పకుండా మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఇలా ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మన ప్లేలిస్ట్ లోనే చూడండి. ఈ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు కింద అన్ని మనకి ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ మనకు దొరుకుతాయి. ఫ్రెండ్స్, మీరు జస్ట్ మన ప్రాఫిట్ అండ్ లాస్ సెర్చ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఉన్నది ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మనం చెక్ చేసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏవైతే మనం ప్రాబ్లం చేస్తామో అవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అర్థమైతే ఇది ఇంకా చాలా ఈజీగా అర్థమైపోద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీకు డైరెక్ట్ గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోకుండా జస్ట్ మీకు కొంత బేసిక్ కాన్సెప్ట్ అనేది చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైం కూడా చూస్తున్న వాళ్ళు ఉంటారు. ఇది అర్థమైందా? మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కాకుండా ఫస్ట్ టైం కూడా చాలా మంది చూస్తారు. వాళ్ళకి కూడా కొద్దిగా అర్థం కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే చిన్న బేసిక్ కాన్సెప్ట్ మనం క్లారిఫై చేసుకుని దాని తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. సో చూడండి ఫ్రెండ్స్, నార్మల్ గా ఏమంటున్నాడు వీడు, మన ది ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ గివ్స్ ద పర్సెంట్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై 2 కంపెనీస్ X and Y డ్యూరింగ్ 1996 to 2001 అంట. మనం ముందు ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏంటన్నాడు ఏమంటున్నాడండి, 1996 నుంచి 2001 వరకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఇదేంటండి ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు అండ్ ఇయర్స్ ఇచ్చాడు. అండ్ ఈ బ్లూ కలర్ ఏంటి, బ్లూ కలర్ అన్నది ఎక్స్ డినోటెడ్. చూడండి, ఇక్కడ ఎక్స్ డినోటెడ్. అండ్ అలాగే రెడ్ కలర్ వై డినోటెడ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసింది కదా. ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఏ షాప్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ ఫస్ట్ ఏం చేస్తాడు, తను ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్. అవునా కదా? సో ఎక్స్పెండిచర్ చేస్తాడు అనమాట. అంటే ఎంతో కొంత డబ్బులు పెట్టి కొంటాడు. అర్థమైందా? కొన్ని ఐటమ్స్ కొని దాని తర్వాత దాంట్లో కొంత ఎర్నింగ్ చేస్తాడు. అవునా? కొంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తాడు. ఏదో ప్రాఫిట్ అయినా అవ్వచ్చు దాంట్లో, లేదా లాస్ కైనా అమ్ముకోవచ్చు. సో ఆ ఏమంటారు దాన్ని, ప్రాఫిట్ పర్సంటేజ్. మన పర్సంటేజ్ లో చూద్దాం. ప్రాఫిట్ ఎర్న్ చేస్తాడు. ఆ వచ్చిన దాన్ని మనం ఏమంటాం, టోటల్ గా ఇన్కమ్ అంటాం. అర్థమైందా? సో ఆ వచ్చిన దాన్ని మనం ఏమంటాం, ఇన్కమ్ అంటాం. బేసికల్ గా ఏంటండి, ఇన్కమ్ అన్నది ఇక్కడ రాస్తాను. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ ప్రాఫిట్ అన్నమాట. అదే మళ్ళీ లాస్ అనుకోండి, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ మైనస్ లాస్. ఇది మనకు బేసికల్ గా తెలియవలసింది. అర్థమైందా? సో దీన్ని మీరు ఎలాగంటే మీరు ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మన ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పాను కదా ఫ్రెండ్స్. మన ప్లే లిస్ట్ లోకి వెళ్తే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చేయవచ్చు. ఇదే లిస్ట్ లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో చేసుకుంటే ఏమంటే కొనుక్కున్న అంటే ఏదైనా ఒక ఐటమ్ ఒక ఏమంటారు, యాపిల్ కొట్టే ఉన్నది అనుకోండి. అతను ఏం చేస్తాడు, ముందు యాపిల్ కొంటాడు. అవునా? ఆ యాపిల్ దేనికి ఎంత కొంటాడు, కాస్ట్ ప్రైస్ కొంటాడు. అంతే కదా? ఒక యాపిల్ అన్నది ఒక యాపిల్ కొన్నాడు అనుకోండి కాస్ట్ ప్రైస్ కి, దాన్ని మనకి అమ్ముతాడు. ఎంతలో అమ్ముతాడు, ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని అమ్ముతాడు కదా. అవునా కదా? ప్రాఫిట్ తీసుకొని అమ్ముతాడు. సో అది మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. వాడికి ఆ టోటల్ ఏమవుతుంది, యాక్చువల్ గా అమ్మిన దాన్ని సిపి ప్లస్ ఎస్పీ ఏమన్నా ఎస్పీ అంటాం. అంతేనా? సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ అన్నది కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ ఆర్ మైనస్ లాస్ అనుకోండి. ప్రాఫిట్ ఆర్ లాస్, అంతే కదా? కాస్ట్ ప్రైస్ లాస్ అంటే బేసికల్ గా మీరు చూడండి, దీన్ని కంపేర్ చేయండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ మనం కంపేర్ చేసుకుంటే సిపి అన్నది ఏంటి, ఎక్స్పెండిచర్. అవునా? సిపి అన్నది అంటే ఎక్స్పెండిచర్ అన్నా సిపి అన్నా ఒకటే బేసికల్ గా. అలాగే ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ అన్నా ఇన్కమ్ అన్నా ఒకటే. అంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఇప్పుడు ప్రాఫిట్ కనిపెట్టాలనుకోండి ఏం చేస్తాం, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తాం. అలాగే ప్రాఫిట్ అయితే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తాం. అండ్ పర్సంటేజ్ తీయాలంటే ఏం చేస్తాం, ప్రాఫిట్ పర్సంటేజ్ తీయాలంటే ఏం చేస్తాం, ఎస్పీ మైనస్ సిపి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఆల్వేస్ ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ తో కదా మనం చేస్తాం, ఇంటూ 100. అంతేనా? సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100. చూడండి, అంతేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఐ హోప్ ఫ్రెండ్స్ ఇది అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే
మీరు ఈజీగా లైన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చాలా ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేసి మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు నన్ను అడిగితే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. లేదా నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 8281500233. జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, నాకు ప్రైవసీ కావాలి కదా. ఇప్పుడు చూడండి, బేసికల్గా వీడు మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చేసాడు. ఇదే మనకు డెరైవ్ చేసింది. వీడు ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100. బట్ చాలా, ఎందుకంటే మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను, చాలా ప్రాబ్లమ్స్లోని ఒక్కోసారి ఈ క్లూ అనేది ఇవ్వడం అనమాట. ఈ క్లూ ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కదా. మనకు ఆల్రెడీ తెలుసు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100 అని తెలుసు కదా. సో నో ప్రాబ్లం అంటే వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇరిస్పేట్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనం తప్పకుండా మనం చేయగలం. సో ఇది మీకు బేసిక్ గా కాన్సెప్ట్ తెలియని చెప్పాను. సో ఇది కాకుండా ఇంకో ఒక్కటి చిన్న బేసిక్ కాన్సెప్ట్ కూడా చెప్తాను. ముందు అది ఓకే, ఇక్కడ అరేంజ్ చేద్దాం, ప్లేస్ లేదు. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి కావాలంటే. ఇది అరేంజ్ చేసి ఇప్పుడు చూడండి, మనకి తెలిసిపోయింది ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇంటూ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ కాస్ట్ ప్రైస్ మీకు అర్థం అవడానికి కాస్ట్ ప్రైస్ సేవింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నేను ఒక యాపిల్, ఓకే, ఒక యాపిల్ 50 రూపాయలు ఎట్టు కొన్నానండి. ఓకే, ఒక యాపిల్ 50 రూపాయలు ఎట్టు కొన్నాను. దాన్ని నేను ఎంతకు అమ్మా, దాన్ని నేను ఒక 10 రూపాయలు ప్రాఫిట్కి అమ్మాను. ఓకే, 10%, 10 రూపాయలు కాదు, ఓ 20% ప్రాఫిట్కి అమ్మాను. 20% ప్రాఫిట్ కమ్మాను అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, ఇది ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సిపిలో 20% అంటే సిపి ప్లస్, ఓకే, అంటే సిపి అన్నది మనకి 50 రూపాయలు కదా. 50 రూపాయలు ప్లస్, ఓకే, 20% ఎంత, అందులో 20%, 50లో 20% ఎంత, 10 రూపీస్. సో 60 రూపాయలు అవుతుంది. అవునా, సెల్లింగ్ ప్రైస్ అనేది 60 రూపాయలు అవుతుంది. ఈ 60 రూపాయలు నేను ఇప్పుడు దీన్ని డెరైవ్ చేయాలంటే ఎలా వేసుకోగలను, 50 ఇంటూ ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఎంత మనకి 20% ఇచ్చాడు. సో 20% ప్రాఫిట్ నేను ఏం చేస్తానంటే 100 ప్లస్, మనం ఆల్వేస్ సిపిని ఏమనుకుంటాం, 100% అనుకుంటాం కదా, ఎజ్యూమ్ చేసుకుంటాం కదా, ఎజ్యూమ్ ఆల్వేస్ ప్లస్ 20 ఈక్వల్ టు 120% అనా. సో సిపి ఎంత, 50 రూపాయలు, 120 డివైడెడ్ బై 100. చూడండి 120 ఏమవుతుంది, 25 26 5 1 5 10 60 రూపాయలు వచ్చిందా. సో సేమ్ ఇదే వచ్చింది కదా. అంటే నేను బేసికల్ గా మనకి సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్ గా మనం ఇలా తీసుకోకపోయినా, అంటే 50 ప్లస్ 10 అని వేసుకోకుండా డైరెక్ట్ గా మనకి కాస్ట్ ప్రైస్ తెలుసు అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసు. ఎంత ప్రాఫిట్ పర్సెంట్, 20%, కాస్ట్ ప్రైస్ 50 తెలుసు. సో నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఎక్స్ అనుకుంటాను. అప్పుడు నేను ఏం చేస్తాను, కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటాను. ఎంత 50 అనవచ్చు, 60 అనవచ్చు, 70 అనవచ్చు. అప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని సెల్లింగ్ ప్రైస్ కనిపెట్టాలని ఏం చేస్తాను, ఎక్స్ ఇంటూ 120 డివైడెడ్ బై 100. అర్థమైంది, ఈ 120 ఎలాగొచ్చిందండి, 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ డివైడెడ్ బై 100 అనమాట. అర్థమైందా ఏమండి, 120% ఎలాగొచ్చింది, 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100. అంతేనా. సో మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్, మన సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు చూడండి కొద్దిగా అరేంజ్ చేస్తాను. మనకి జగ కావాలి, మనకి ప్లేస్ లేదు, కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది మన ప్లేస్. అర్థమైందా రాయడానికి, అందుకే నేను మాటిమాటికి అరేంజ్ చేస్తాను. సో ఇదే కాన్సెప్ట్ నేను ఏం చేస్తాను, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ లేదు. మనకి ఆల్రెడీ తెలుసు, కాస్ట్ ప్రైస్ అన్నా ఎక్స్పెండిచర్ అన్నా ఒకటే మనకి, అంటే సేమ్ కాస్ట్ ప్రైస్ అన్నా ఎక్స్పెండిచర్ అన్నా. సో చూడండి, ఎక్స్పెండిచర్ ఇప్పుడు నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఎక్స్పెండిచర్ ఎక్స్ అనుకున్నాను, లేదా ఒక ఇదే మళ్ళీ సేమ్ 50 రూపాయలు అనుకోండి, ఏదైనా అనుకున్నా పర్వాలేదు. అది బేసికల్గా మనకి 100 రూపీస్ అనమాట. 100 అనుకున్నా పర్వాలేదు, ఎంత అనుకున్నా పర్లేదు, ఎక్స్పెండిచర్. కానీ ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసు ఎంత, 50 రూపాయలు అనుకో, 50% అనుకో ప్రాఫిట్ పర్సెంట్. సో నేను ఇన్కమ్ కనిపెట్టగలను. ఎలా కనిపెట్టగలను, సింపుల్ గా చూడండి, సిపి అన్నది మనకి ఎక్స్పెండిచర్, ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇన్కమ్ అంటే ఏంటి, మనకి బేసికల్ గా సెల్లింగ్ ప్రైస్. అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ 50% ప్రాఫిట్ అంటే ఏంటి, 150 డివైడెడ్ బై 100 వేస్తాను. సో డైరెక్ట్ గా మనకి ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. అవునా కదా. అంటే ఇక్కడ ఫార్ములా రాస్తాను చూడండి, మన ప్రాఫిట్ ఏంటది, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, రాసుకోండి ఫ్రెండ్స్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్, ఓకే, ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 అనమాట. అర్థమైందా. ఇది యాక్చువల్ గా ఫార్ములా. బట్ మీరు సింపుల్ గా డైరెక్ట్ చేసుకోవడానికి ప్రాఫిట్ 50%, ఇప్పుడు 30% అని అనుకోండి, ఏం చేస్తాం, ఎక్స్ ఇంటూ 130 డివైడ్ బై 100 అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైందా. ఇది కానీ అర్థమైతే మీకు హల్వా అనమాట. ఇంకా క్వశ్చన్స్ అర్థమైందా, హిందీలో అంటారు కదా హల్వా అనేసి అని, అంటే ఎంత కరిగిపోద్ది కదా. మనం ఇప్పుడు మనం నేతి లడ్డూలు తింటే అలాగా కరిగిపోద్ది, అలాగా మీరు ఈ క్వశ్చన్స్ ఈజీగా చేసేవచ్చు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి. కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు చూడండి, ది ఇన్కమ్ ఆఫ్ 2 కంపెనీస్ X and Y in 2000 were in the ratio 3:4. ఆడ ఏమన్నాడండి, ఇన్కమ్ అంట
ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఎక్స్ అండ్ వై ఎప్పుడు 2000లోని ఏమన్నాడు, డైరెక్ట్గా ఇచ్చాడు 3:4 అన్నాడు. అర్థమైందా? ఇన్కమ్ ఆఫ్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మళ్ళీ పైన మనం చదువుకొని ఇక్కడి నుంచి చేద్దాం, ఎందుకంటే మనం గ్రాఫ్ కూడా చూడాలి ఇక్కడ, అవునా కదా? సో కొద్దిగా వేరు చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ రాద్దాం మనం. ఇన్కమ్ ఆఫ్ 2000లోని ఇన్కమ్, ఓకే 2000లో ఇన్కమ్ ఎక్స్కి వైకి ఎంత అన్నాడండి, 3:4 అన్నాడు, అవునా? 3:4. నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ వాజ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్ 2000. అంటే ఏమన్నాడు, మన ఎక్స్పెండిచర్ కనిపెట్టాలి. సో ఫస్ట్ మన ఎక్స్పెండిచర్, మన రేషియో కనిపెట్టాలి. ఎక్స్పెండిచర్ రేషియో ఎంత అని కనిపెట్టాలి. ఎక్స్పెండిచర్ రేషియో మనం A:B అనుకుందాం, ఏదైనా పర్లేదు, A:B అనుకుందాం. ఓకే, A:B అనుకో, ఎక్స్పెండిచర్ రేషియో కదా మనం కనిపెట్టాలి, A:B. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ తెద్దాం. చూడండి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు, ఏ ఇయర్లో చెప్పాడు, 2000 ఇయర్లో. 2000 సంవత్సరం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది 2000 సంవత్సరం. అండ్ ఎక్స్ని అంటే ఎక్స్ కంపెనీ దేంతో డీల్ చేస్తారు, బ్లూ కలర్తో. సో ఇక్కడ మనం ఎక్స్ని బ్లూతోని, వైని రెడ్తో, వైని రెడ్ కలర్తో. చూడండి వై అన్నది రెడ్ కలరు, ఓకే, ఎక్స్ అన్నది బ్లూ కలర్ అనమాట. సో ఇప్పుడు మనం చూడండి ఎక్స్ తాలూకా పర్సంటేజ్ ఎంత, ఎక్స్ తాలూకా పర్సంటేజ్ ఎంత 2000లో 65%, అవునా? సో డైరెక్ట్గా మనం ఇక్కడ 65% చేసుకుంటాం, అర్థమైందా? సో అలాగే వై తాలూకా పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 50%. సో ఇక్కడ నేను 50% చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ మనకి కనిపించవచ్చు. ఎలాగా ఇన్కమ్ ఎలా కనిపెట్టచ్చు, ప్రాఫిట్ పర్సంటేజ్, సారీ ఎక్స్పెండిచర్ తెలుసు, ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఏమవుతుంది, A × 165 / 100, అంతేనా? 165%, అంతే కదా ఫ్రెండ్స్? ఇందాలే చెప్పాను మీకు, ఏం చెప్పాను, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్, ఓకే, ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ ప్లస్ 100, అర్థమైందా? అంటే 165 / 100, ఇంతే కదా? సో అదే నేను ఇక్కడ వేసాను, ఈజ్ టు B ఇంటూ ఎంత పర్సెంటేజ్, 50%, అంటే 150 / 100, అర్థమైందా ఫ్రెండ్స్? సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, A × 165/100 / B ఇంటూ, ఒక్క నిమిషం, B × 150 / 100 ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ ఇదేంటండి, ఇది ఇన్కమ్, ఓకే, ఇన్కమ్ వాల్యూ. సో ఇన్కమ్ మనకు ఆల్రెడీ పర్సెంటేజ్ ఇచ్చాడు, అదే రేషియో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 3:4, అవునా? సో డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 3/4 వేసుకుంటాం. సో చూడండి 0 100కి పోతుంది. అండ్ ఇంకా దీంతో పోవచ్చు, 15తో పోవచ్చు, 15 10లు, అంతే కదా, 15 11లు, 160 11 కదా. అండ్ 2 5లు 2 2లు. సో బెస్ట్ మిగిలింది ఏంటి, ఏ ఇక్కడ రాద్దాం, A / B ఈక్వల్ టు 5 5 3 15 మిగిలింది, 11 2 22 మిగిలింది, అవునా? సో మన ఎక్స్పెండిచర్ రేషియో వచ్చింది, ఎందుకంటే A:B కదా ఎక్స్పెండిచర్ రేషియో, A:B ఎంత, 15:22. సో ఆప్షన్ సి అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. హై ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఇదంతా మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇన్ని స్టెప్లు వేసాను. అదర్వైజ్ మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా మీకు ఇన్కమ్ 3/4 మీకు తెలిసిపోయింది, డైరెక్ట్ గా మీ పర్సెంటేజ్ తీసుకుంటారు, X × 165 / 160/100 డివైడెడ్ బై Y × 150 డివైడెడ్ బై 100 వేసుకుంటూ క్యాల్కులేట్ చేసుకుని ఇదే సేమ్ ఒకే ఒక స్టెప్, సింగిల్ స్టెప్, అవునా కదా? సింగిల్ స్టెప్ లో మీకు తెలిసిపోద్ది, అవును కదండి? ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అర్థమైతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా. చాలా మంది ఇంతమంది లైవ్ లో చూస్తున్నారు, అవునా కదా? ఇంతమంది లైవ్ లో చూస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం 2-3 ఉన్నాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో, ఓకే, ఆన్సర్స్ కావాలంటే మీరు లైవ్ చాట్ లో పెట్టండి, కానీ డౌట్ మాత్రం కమెంట్ సెక్షన్, ఎందుకంటే తర్వాత లైవ్ చాట్ క్లోజ్ అయిపోద్ది. సో డౌట్ ఉంటే మాత్రం మీకు కమెంట్ సెక్షన్ లో డౌట్ వేయండి. అండ్ మీకు ఇచ్చే హోంవర్క్ కూడా కమెంట్ సెక్షన్ లో వేయండి ఫ్రెండ్స్, అర్థమైందా? అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి సెకండ్ ప్రాబ్లం, if the expenditure of company Y in 1997 was 220 crores, what was his income in 1997? చూడండి ఎంత సింపుల్ గా హల్వా, అర్థమైందా? మీకు ఇందాక చెప్పాను ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్పెండిచర్ ఇంటూ ఓకే 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100, అంతేనా? ఇదే కదా మీకు, అదే సింపుల్ గా మేము ఏం చెప్పాను, ఎక్స్ ఇంటూ సో పర్సెంటేజ్ ప్రాఫిట్ అయితే 120 డివైడ్ బై అదే చెప్పాను. మీకు ఇది మైండ్ లో రిజిస్టర్ అయిపోవాలి ఫ్రెండ్స్, ఇది మాత్రం తప్పకుండా. ఓకే, ఇప్పుడు మన చూడండి ఏమన్నాడు, వై కంపెనీ వైకి 1997 లో 220 crores అన్నాడు. వై అంటే ఏంటి, మనకి రెడ్ కలర్. సో కంపెనీ వైలో 1997 ఉంది, ఇక్కడ 1997 ఉంది. దాంట్లో పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, 35%, అవునా? సో డైరెక్ట్ గా వై కంపెనీకి 1997 లోని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అండి, 35, ఓకే 35%. సో మనం ఇన్కమ్ ఎలా కట్టొచ్చు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఇంటూ 135 డివైడెడ్ బై 100, అంతే అంతే కదండి, ఇంతే సింపుల్ కదా? సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, 220 crores అన్నాడు ఎక్స్పెండిచర్. సో ఇది మీకు అర్థం అవ్వాలని ఈ స్టెప్ వేసాను, అదర్వైజ్ ప్రాబ్లం మాత్రం ఎగ్జామ్ లో ఎలాగ అప్రోచ్ అవ్వాలి, డైరెక్ట్ గా 220 crores, ఓకే 220 ఇంటూ 35% అనేది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్
35%. 35% కదా వైది. సో 35 బాగా 220 crores ఇంటూ 35 అంటే 135 డివైడెడ్ బై 100 వేసేస్తారు అంతే. జీరోకి పోతుంది. ఓకే 5 రెళ్ళు. ఓకే 5 రెళ్ళు 10, 5 రెళ్ళు 35 అంతేనా. 5 రెళ్ళు 10, 5 రెళ్ళు 35, 2 1 2 11. చూడండి 27 ఇంటూ 11. మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ మీకు 11 తోని మల్టిపుల్ ఎలా చేయాలి. ఓకే మీకు మన స్పీడ్ మ్యాథ్స్ ఉన్నది కదా, స్పీడ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ లో ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది మన స్పీడ్ ప్లేలిస్ట్? ఇక్కడ చూడండి, ఈ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మనకి స్పీడ్ మ్యాథ్స్ అని ఉంటుంది, షార్ట్ కట్ మ్యాథ్స్. ఓకే షార్ట్ కట్ మ్యాథ్స్ అని వెళ్ళినా సరిపోద్ది. ఇందులోకి వెళ్తే మీకు ఈజీగా మీకు ఎలా తీసామన్నది మీకు తెలిసిపోద్ది 11 మల్టిపుల్. బట్ ఇక్కడ కూడా చెప్తాను, ఎందుకంటే ఆ స్పీడ్ మ్యాథ్స్ లో ఇంకా చాలా కవర్ చేసాను, అవి కూడా మీరు చూడొచ్చు. ఏముంది చూడండి, 11th మల్టిపుల్ ఏం చేస్తాం, ఫస్ట్ డిజిట్ డైరెక్ట్ గా వేసేస్తాం, దాంతో 2 ప్లస్ చేస్తాం, ఎంత 9, తర్వాత లాస్ట్ డిజిట్ అంతే 297. సింపుల్ కదా, మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయవలసిన లేదు డైరెక్ట్ గా. సో 297 బి ఆప్షన్ అనేది బి అవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాం. చూడండి, the expenditure of company X and Y in 1996 were equal. అంటే ఏమన్నాడు, ఎక్స్ వైకి ఓకే రెండిట్లకి 1996 లో ఎక్స్పెండిచర్ అని ఒకటేనంట. అంటే ఏం చూద్దాం, 1996 లో ఎక్స్పెండిచర్ ఎక్స్ది వైది ఈక్వల్ అని అంటే మనం ఏ అనుకుందాం, రెండిట్లని ఏ అనుకుందాం. అర్థమైందా? A/A అంటే సేమే కదా, అంటే సేమ్ అన్నాడు కాబట్టి ఏ, రెండిట్లని ఏ అనుకుందాం. సో నెక్స్ట్ ఏమన్నాడు, వర్ ఈక్వల్ అండ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద 2 companies is 96 is 342 అంట. టోటల్ ఇన్కమ్ కూడా ఇచ్చాడు, టోటల్ ఇన్కమ్ ఇచ్చాడు. టోటల్ ఇన్కమ్ ఎంత ఇచ్చాడు, 342 crores. అర్థమైందా? 342 కోట్లు టోటల్ ఇన్కమ్ అంట. ఓకే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 342. సో వాట్ వాజ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ద 2 companies టుగెదర్ ఇన్ 90s అంటే 1996 లో టోటల్ ప్రాఫిట్ అంటే మనకు బేసికల్ గా 1996 ఇది టోటల్ ప్రాఫిట్ కనిపెట్టమన్నాడు. సో టోటల్ ప్రాఫిట్ కనిపెట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఎక్స్పెండిచర్ మనకు తెలుసు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సెంటేజ్ 96 ఎంత, ఎక్స్ ఎంత బ్లూ కలర్, ఎక్స్ ఫ్రెండ్స్ చూడండి ఎక్స్ అనేది బ్లూ కలర్. సో 40%. సో డైరెక్ట్ గా ఇక్కడ మనం 40% చేసుకుంటాం. సేమ్ అలాగే వై ఇదంతా 45%. సో ఇక్కడ నేను 45% చేసుకుంటాను. అర్థమైందా? సో టోటల్ ఇన్కమ్ అంతే కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రాఫిట్ కావాలి. అర్థమైందా? ప్రాఫిట్ కావాలంటే ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ మనకి కాస్ట్ తెలియాలి. సో మనకి ఇన్కమ్ మనకు అలాగే తెలుసు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ 342 ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాం, ఇన్కమ్ ఆఫ్ ఏమవుతుంది, ఏ ఇంటూ 140 డివైడెడ్ బై 100. ఇక్కడ బి, సో ఇక్కడ కూడా ఏ ఇంటూ 145 డివైడెడ్ బై 100 ఇన్కమ్. సో ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే ఏమవుతుంది, 343కి ఈక్వల్ అయిపోద్ది కదా, అవునా కదా. సో ఇక్కడ చూడండి ఏ కామన్ తీసుకుంటాం. ఓకే 140 145 100 అంత 285 డివైడెడ్ బై 100 అవునా, ఈక్వల్ టు 342. సో ఫ్రెండ్స్ మీకు నేను ఏం చెప్తున్నానంటే, బేసికల్ గా మీరు ఎగ్జామ్ లోని ఓకే ఈ బ్లూ కలర్ తీసుకుందాం ఒక్క నిమిషం, మీరు ఎగ్జామ్ లోని ఈ స్టెప్లు ఏవి వేయకూడదు. అర్థమైందా? ఈ స్టెప్లు ఏమీ వేయకూడదు. జస్ట్ మీరు ఆ రెండింటిని ఏమనుకుంటారు, డైరెక్ట్ గా ఓకే ఏం చేస్తారు, మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారు, ఎక్స్ అన్నా ఏ అన్నా ఓకే మీ ఇష్టం. ఏ ఇంటూ ప్రాఫిట్ ఎంత 40, ఇంకో కంపెనీ ప్రాఫిట్ ఎంత 45. రెండిట్లో ఎక్స్పెండిచర్ ఒకటే కాబట్టి ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ 100 కదా, 100 ప్లస్ 100 ఎంత 200. 200 ప్లస్ ఎంత, ఈ టోటల్ ఎంత 40 ప్లస్ 45 ఎంత 85. అంటే 285 అనేది డైరెక్ట్ గా వేసేస్తాను అనమాట. 285 డివైడ్ బై 100 ఇదేంటి టోటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో టోటల్ ఇన్కమ్ వాల్యూ. సో మనం ఏ వాల్యూ కనిపెట్టి వచ్చి ఏం చేయొచ్చు, 342 డివైడెడ్ బై 285 ఇంటూ 100. సో చూడండి మనం ఎలా చేయొచ్చు, 20 మనం 5తో కలిపేద్దాం. 5 20, 5 5 25 అవునా, అండ్ 5 5 25 అయితే ఎంత ఇంకా మిగిలింది 35 కదా, 35 ఏళ్ళు 35. సో 57తో తెగుతుంది చూడండి, 57 లాస్ట్ డిజిట్ అంతా 2 కదా, 6తో చూడండి 6 ఏళ్ళు 42 4, 6 5 30 34 సరిపోయింది 6. ఓకే సో బేసికల్ గా ఏ వాల్యూ ఎంత వచ్చింది, 120 కోట్లు వచ్చింది, 120 crores. సో మనకి ఎక్స్ వై తాలూకా కంపెనీస్ తాలూకా ఎక్స్పెండిచర్ తెలిసింది ఎంత, 120 కోట్లు. అర్థమైందా? 120 కోట్లు. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, మనకి ఎక్స్పెండిచర్ తెలిసిపోయింది, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కంపెనీ తెలిసిపోయింది ఎంత, 120 కోట్లు. మనకి ఏమన్నాడు, ప్రాఫిట్ ఆఫ్ 2 companies టుగెదర్ 96 లో ప్రాఫిట్ ఎంత, 40% 45%. అవునా, అంటే ఏ అంటే ఏ ఇంటూ అంటే ఏ ఇంటూ 140 అంటే 40 ప్రాఫిట్ ఎంత 40%. ఏ ఇంటూ ప్రాఫిట్ కదా 40% డివైడెడ్ బై 100 ప్లస్ ఏ ఇంటూ 45 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్. అవునా, టోటల్ ప్రాఫిట్. సో ఈ స్టెప్ కూడా మీరు వేయకూడదు. అర్థమైందా? ఈ స్టెప్ కూడా మీరు వేయకుండా మీరు ఎలా చేయొచ్చు, ఈ స్టెప్ కూడా డైరెక్ట్ గా ఓకే
ఎందుకంటే ఇన్కమ్ అన్నది ఒకటే, సారీ ఎక్స్పెండిచర్ అనేది ఒకటే కాబట్టి కాబట్టి కామన్ అయిపోద్ది కాబట్టి అది ఎంత 120 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే ఇద్దరిది ప్రాఫిట్ ఎంత 45 ఎంత 85 డైరెక్ట్గా 120 ఇంటూ 85 డివైడెడ్ బై 100 వేసేస్తే మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఏమవుతుంది చూడండి, 25లు 26లు 5 1లు 5 17లు అంతేనా, 17 6లు ఎంత 6 42 2 6 102 అంటే 102 కోట్లు అనమాట. చూడండి ఉన్నదా ఆప్షన్ డి 102 crores 102 కోట్లు. ఇది మనం ఎలా చేసాం ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదే మనం దీని నుంచే డెరైవ్ చేసాం. దీన్ని ఏమి అంటే ఏ తాలూకా ఎక్స్ తాలూకా ఎక్స్పెండిచర్ ఇంటూ 40%, ఏ తాలూకా అంటే వై తాలూకా ఎక్స్పెండిచర్ 40%. రెండుకు ఏ కామన్ తీసేస్తే ఏమవుతుంది 40 + 45 డివైడెడ్ బై 100 అవుతుంది కదా. అదే మనం చేసాం ఎంత ఏ ఇంటూ 85/100 అంతేనా. చూడండి అదే చేసాం మనం ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటే మనం ఎలాగే అప్రోచ్ అవ్వాలి. మీకు అర్థం అని చెప్పి నేను స్టెప్లు అన్నీ వేస్తున్నాను, ఈ స్టెప్ అదర్వైజ్ ఈ స్టెప్లు మీరు వేయకూడదు. అర్థమైందా? సో చూడండి ఇప్పుడు మనం 4th ప్రాబ్లం చూద్దాం. చూడండి, ది ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ ఎక్స్ ఇన్ ద ఇయర్ 98 200 crores అంటే కంపెనీ ఎక్స్ తాలూకా ఎక్స్పెండిచర్ అంట 1998లో 1998లోని 200 కోట్లు అంట. అండ్ ద ఇన్కమ్ ఆఫ్ కంపెనీ ఎక్స్ ఇన్ 98 వాజ్ ద సేమ్ యాజ్ ఇట్ ఎక్స్పెండిచర్ ఇన్ 2001. అంటే ఏమంటున్నాడండి, ఇక్కడ రాద్దాం. ఓకే, ఏమంటున్నాడు 1998లో ఎక్స్పెండిచరు ఓకే ఎంత 200 కోట్లు. ఓకే 200 crores ఇచ్చేసాడు. ఇప్పుడు మనం తర్వాత ఏమంటాడు, తండ్రి ఒక్క నిమిషం 1 minute ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్ మా అబ్బాయి కొద్దిగా డిస్టర్బ్ చేశాడు. ఓకే మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు 1998లో ఎక్స్పెండిచరు 200 కోట్లు అనమాట. అర్థమైందా? సేమ్ అలాగే ఇన్కమ్ ఆఫ్ కంపెనీ ఎక్స్ ఇన్ 98 వాజ్ ద సేమ్ యాజ్ ఇట్ ఎక్స్పెండిచర్. అంటే మనం ఇన్కమ్ ఆఫ్ 90 ఇన్కమ్ కనిపెట్టాలి. ఎక్కడ ఒక నిమిషం కొద్దిగా మనం రెడ్ కలర్లో అది, ఎందుకంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే సో ఇన్కమ్ ఆఫ్ 98లో ఇన్కమ్ ఎంతో తెలియదు, ఇన్కమ్ అది ఈక్వల్ టు ఏంటండి, ఏమంటున్నాడు ఎక్స్పెండిచర్ ఇన్ 2001 అంటున్నాడు. అంటే ఎక్స్పెండిచర్ ఇన్ 2001 ఎక్స్ కంపెనీదే. అర్థమైందా? అంటే ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ కనిపెట్టవచ్చు 2001లోది. ఓకే ఇక్కడ ఒక నిమిషం, ఎక్స్పెండిచర్ ఇన్ 2001 ఇది ఈక్వల్ కాబట్టి. సో ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 98లో ఎక్స్పెండిచర్ ఎంత మనకి 200 crores తెలిసింది. సో మనకి ఇప్పుడు ప్రాఫిట్ తెలియాలి ఎంత 98లోని ఎక్స్ తాలూకా ఎక్స్ అంటే బ్లూ కలర్ కదా, ఎక్స్ బ్లూ కలర్. ఓకే బ్లూ కలర్ లోని మనకు 98లో ఓకే 98 ఎక్కడ ఉంది, 98 ఎక్కడ ఉంది, బ్లూ కలర్ రేట్ ఉంది 55%. అర్థందా? సో ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత 55%. అంటే ఇన్కమ్ ఎంత వాల్యూ 200 ఇంటూ 155 డివైడెడ్ బై 100. అర్థమైందా? హో ఫ్రెండ్స్ ఇది మీరు చూడండి, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసేకండి డైరెక్ట్ గా, మీరు చెయ్యాలని చేసుకోవచ్చు. 100 1లు 100 2లు ఎంత మిగిలింది 310 కోట్లు. అవునా, 310 కోట్లు అన్నది 1998లో ఇన్కమ్. ఆ 310 కోట్ల ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ ఆఫ్ 2001 అన్నాడు. చూడండి ఇట్ సేమ్ యాజ్ ఇట్స్ ఎక్స్పెండిచర్. అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ 2001 ఎంత అవుతుంది 310 కోట్లు. సరిపోయింది కదా, 310 మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ వచ్చింది. తర్వాత ఏమంటున్నాడు, ది ఇన్కమ్ ఆఫ్ కంపెనీ ఎక్స్ ఇన్ 2001 వాజ్. అంటే మనకి ఎక్స్పెండిచర్ తెలిసిపోయింది, ఇప్పుడు ఇన్కమ్ కనిపించవచ్చు. ఇన్కమ్ వాల్యూ ఎంత మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలిస్తే ఇన్కమ్ తెలుసుకోవచ్చు. ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్కడ తెలుసు, మనకు గ్రాఫ్ నుంచి తెలిసిపోతుంది. 2001లోని ఎక్స్ తాలూకా ప్రాఫిట్ పర్సెంటేజ్ 50%, అంటే 50%. సో ఇన్కమ్ వాల్యూ ఏమవుతుంది 310 ఇంటూ 50 కదా, 100 + 50 ఎంత 150 డివైడెడ్ బై 100. అంటే 52 53 2 1లు 155. అంటే 155 ఇంటూ 3 ఏమవుతుందండి, 3 5 15 1 3 5 15 1 6 1 3 1 3 1 4 465 కోట్లు అనమాట. ఆప్షన్ ఉన్నట్టు ఆప్షన్ ఏ 465 కోట్లు. అయ్యో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైందా, మీనంటే ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఈ ప్రాబ్లం అర్థమైతే మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మనము ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఇక్కడతో మనం ఆపి మీకు 5th ప్రాబ్లము హోంవర్క్ ఇస్తాను. పెద్ద కష్టమేం కాదు, అర్థమైందా. ఎందుకంటే హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓకే ఆన్సర్ని ప్లీజ్ కమెంట్ చేయండి. అర్థమైందా, చాలా సింపుల్ ఇది. ఓకే కమెంట్ చేయండి మన కమెంట్ సెక్షన్లోని, సో దట్ మన వీడియో కూడా కొద్దిగా పాపులర్ కూడా అవుతుంది అండ్ మీరు కూడా కొద్ది కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే రెండోది ఏంటంటే నేను ప్రాబ్లం చెప్తున్నప్పుడు మీరు చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా, చేస్తే మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది అనుకో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా బాగా పెరుగుతుంది అండ్ మీ స్పీడ్ యాక్యురసీ కూడా అలా
ఫాస్ట్ పెరుగుతుంది. సో చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ టూ కంపెనీస్ ఫర్ ఈక్వల్ ఇన్ 1992 అంటే ఏమంటాడని ఇన్కమ్ టూ కంపెనీస్ ఎక్స్ ది వైది ఇన్కమ్ ది రెండు సేమ్ అంట, అంటే ఏ ఓకే మీకు జస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ ఇస్తున్నా అంతే. దెన్ వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్ కనిపెట్టాలి అంతే మీరు, అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది, మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. అవునా కదా, మీరు ఈజీగా కనిపెడతారు నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు బాగా ప్రిపేర్ అయితే అర్థమైందా, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు ఈజీగా విత్ ఇన్ 30 seconds లో ఈ ప్రాబ్లం చేసేస్తారు. అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఇది హోంవర్క్ పెడుతున్నాను, మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లైన్ గ్రాఫ్ ఏదైతే మనం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేసేయండి. లైక్ చేసాను సార్ నచ్చిందని చెప్పేసి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా లైక్ చేసి కమెంట్ చేసి, ఇలాగా మన అలాగ కొంతమంది చెప్తే మన తెలుగు వాళ్ళకి అందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే, అప్పటి వరకు హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ రేపు వేరే వీడియోతో కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ అండ్ టేక్ కేర్.